రాయ్గఢ్ ఫోర్ట్ మహారాష్ట్రలోని మహద్ ప్రాంతంలో ఉన్న ఒక చారిత్రాత్మక గిరిజన దుర్గం. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1656లో చంద్రరావు మోరే నుండి రైరీ కోటను స్వాధీనం చేసుకొని దానికి రాయ్గఢ్ అని పేరు పెట్టి 1674లో తన మరాఠా సామ్రాజ్య రాజధానిగా చేసుకున్నారు. ఈ కోట శివాజీ పట్టాభిషేకం జరిగిన ప్రదేశం మరియు మరాఠా సామ్రాజ్య వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. మొదట రైరీ అని పిలువబడే ఈ కోటను శివాజీ మహారాజ్ భారీగా పునర్నిర్మించి అత్యంత బలమైన కోటగా మార్చారు. దీని వాస్తుశిల్పి హిరోజీ ఇందుల్కర్. 1674 జూన్ 6న రాయ్గఢ్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. ఈ కోట నుండి ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించారు. శివాజీ మరణం తర్వాత మొఘలులు ఆంగ్లేయుల చేతుల్లోకి వెళ్లిన ఈ కోట 1818లో ఆంగ్లేయుల బాంబు దాడిలో చాలా వరకు ధ్వంసమైంది. రాయ్గఢ్ కోట మరాఠాల ధైర్య సాహసాలకు మరియు సామ్రాజ్య స్థాపనకు నిలువెత్తు సాక్ష్యం.